హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను CEO అండ్ ఫిట్నెస్ స్పెషలిస్ట్ ఎల్సీ ఫార్మ్ ఫిట్నెస్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం, అదేవిధంగా ఒక సైంటిస్ట్ గురించి తెలుసుకుందాం. ఆ సైంటిస్ట్ ఏంటంటే పాల్ ఎక్మాన్. సో ఈ పాల్ ఎక్మాన్ అనే సైంటిస్టు వన్ ఆఫ్ ది టాప్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్. చాలా ఓల్డ్ పర్సన్, ఆయన చాలా ఏజ్, చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఈయన ఏరియా ఆఫ్ ఎక్స్పర్టీస్ ఏంటంటే ఎమోషన్స్. బేసిక్గా ఎమోషన్స్ అంటే ఏంటి? ఎమోషన్స్ అంటే ఏంటంటే మనకు ఇవి ABCD లాంటివి. సో ఏ పర్సనాలిటీ డిజార్డర్ అన్నా, మీలో ఏదన్నా ఒక పర్సనాలిటీ డిజార్డర్ తీసుకున్నా, లేకపోతే ఒక యాంగ్జైటీ డిజార్డర్ తీసుకున్నా, ఏదన్నా తీసుకోండి సైకలాజికల్గా, సో దాని బేస్ వచ్చి ఎమోషన్స్లోనే ఉంటుందన్నమాట. సో కొంతమంది సైంటిస్టులు ఏం చెప్తారంటే 5 బేసిక్ ఎమోషన్స్ అంటారు, కొంతమంది 7 బేసిక్ ఎమోషన్స్ అంటారు. సో ఏదన్నా ఒక మనిషి తయారయ్యాడు, ఒక మనిషి మంచిగా తయారయ్యాడు, ఒక మనిషి చెడుగా తయారయ్యాడన్నా ఈ 7 ఎమోషన్సే ఉంటాయన్నమాట. ఈ బేసిక్ ఎమోషన్స్. ఇవి కాకుండా వేరే ఎమోషన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఇంపార్టెంట్ ఎమోషన్స్. సో బేసిక్గా ఈ 7 ఎమోషన్స్ అనమాట. ఈ ఎమోషన్స్ పైన రీసెర్చ్ చేసింది పాల్ ఎక్మాన్. ఈ పాల్ ఎక్మాన్ అనే ఆయన ట్విట్టర్ అకౌంట్ అనమాట. సో @ పాల్ ఎక్మాన్ మనకు X అకౌంట్ అనమాట ఇది. సో ప్రతి ఒక్కరూ ఈయనను ఫాలో కండి. సో ఈయనను ఫాలో అవుతే మీకు ఏంటి? సో ఈయన ఎంత గ్రేట్ అంటే, మన బుద్ధిస్ట్ మాంక్ దలై లామా ఉన్నారు కదా, దలై లామా కూడా చాలా క్లోజ్ అనమాట ఈయనకి. ఈయన దలై లామాతో కలిసి ఒక వెబ్సైట్ డిజైన్ చేశారు. సో ఆ వెబ్సైట్ మనము దాన్ని ఏమంటారంటే పాల్ ఎక్మాన్స్ ఎమోషనల్ అట్లాస్ అంటారనమాట. సో బేసిక్గా ఈయన ఒక సైంటిస్ట్, ఈయనతో దలై లామా ఈ ఎక్మాన్స్ అట్లాస్ ఆఫ్ ఎమోషన్స్ అనే దాన్ని డెవలప్ చేయించారనమాట. సో ఎందుకు డెవలప్ చేయించారు అంటే, సో మీరు గన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలిగితే, అంటే దలై లామా చెప్పింది, సో మీరు గన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలిగితే, సో మీరు ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది. మీరు శాంతంగా ఉంటారు, మీ ఫ్యామిలీ శాంతంగా, మీ స్ట్రీట్, మీ ఊరు. మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం కదా, ఊరు మంచిదైతే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, ఇట్లా ఒక సామెత ఉంటుంది కదా, అదేవిధంగా అనమాట. ఫస్ట్ బేసిక్గా మీరు గన ఎమోషన్స్ని కంట్రోల్ చేయగలిగితే, సో ప్రపంచమంతా శాంతిగా ఉంటుంది. ఆ శాంతిని నెలకొల్పడానికే మనకు ఈ దలై లామా ఈ పాల్ ఎక్మాన్తో కలిసి ఎమోషన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేయాలని మనకు వెబ్సైట్ ఉంటుందన్నమాట. దాని పేరే ఎక్మాన్స్ అట్లాస్ ఆఫ్ ఎమోషన్స్. సో ఈ ఎక్మాన్స్ అట్లాస్ ఆఫ్ ఎమోషన్స్ని ఈయన ఎలా డెవలప్ చేశారంటే, ప్రపంచంలో ఉన్న ఎమోషనల్ సైంటిస్ట్, ఎమోషన్ పైన రీసెర్చ్ చేసిన సైంటిస్టులు అందరినీ కలిసి ఆయనకు ఒక సర్వే పంపించారంట. సర్వే పంపిస్తే సో ఈయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఏమనుకుంటున్నారు యూనివర్సల్ ఎమోషన్స్ అంటే ప్రతి ఒక్కరిలో కామన్గా ఉండే కల్చర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కల్చర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జెండర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్, అందరిలో కామన్గా ఉండే ఎమోషన్స్నే యూనివర్సల్ ఎమోషన్స్ అంటారనమాట. వీళ్ళందరూ కలిసి 5 యూనివర్సల్ ఎమోషన్స్. సో ఇంకా 2 యూనివర్సల్ ఎమోషన్స్ ఉన్నాయి, కొంతమంది దాన్ని అగ్రీ చేస్తారు, చేయరు, బట్ 5 యూనివర్సల్ ఎమోషన్స్ పైన ఈ అట్లాస్ అనేది డిజైన్ చేయబడింది అనమాట. ఫస్ట్ వచ్చి యాంగర్ ఈజ్ ద ఫస్ట్ ఎమోషన్. సో అదేవిధంగా ఫియర్ అనేది సెకండ్ ఎమోషన్ అనమాట. అదేవిధంగా డిస్గస్ట్ అనేది థర్డ్ ఎమోషన్. డిస్గస్ట్ అంటే ఏంటంటే ఒకరిపైన విరక్తి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరన్నా ఒక డిసీజ్ పర్సన్ని మీరు చూసారనుకోండి, మీకు ఇన్నేట్గా ఒక విరక్తి అనేది వస్తుంది అన్నమాట, దాన్ని డిస్గస్ట్ అంటామన్నమాట. అదేవిధంగా సాడ్నెస్ అనేది కూడా ఒక ఎమోషన్. సాడ్నెస్ అనేది 4th ఎమోషన్. సాడ్నెస్ అంటే ఏంటంటే బాధపడడం అనేది ఒక బేసిక్ ఎమోషన్. అదేవిధంగా ఎంజాయ్మెంట్ కానీ, హ్యాపీనెస్ కానీ, ఆనందంగా ఉండడం అనేది కూడా ఒక ఎంజాయ్మెంట్. సో మనిషి ఎప్పుడు తప్పులు చేస్తాడంటే, ఫియర్ని కంట్రోల్ చేయలేనప్పుడు, కోపాన్ని కంట్రోల్ చేయలేనప్పుడు, కోపాన్ని కంట్రోల్ చేయలేనప్పుడు, సో ఫియర్ని కంట్రోల్ చేయనప్పుడు, అదేవిధంగా డిస్గస్ట్ ఒకరిపైన విరక్తిని కంట్రోల్ చేయనప్పుడు, అదేవిధంగా బాధని కంట్రోల్ చేయలేనప్పుడు, ఎక్కువ హ్యాపీనెస్ని కంట్రోల్ చేయలేనప్పుడు మనిషి తప్పు చేస్తాడనమాట. ఈ అట్లాస్ మనకి ఏం చేస్తుందంటే, అసలు ఫియర్ అంటే ఏంటి, యాంగర్ అంటే ఏంటి, డిస్గస్ట్ అంటే ఏంటి, సాడ్నెస్ అంటే ఏంటి, ఎంజాయ్మెంట్ అంటే ఏంటి, ఇవి కాకుండా వేరే ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఆ ఎమోషన్స్ మీరు వెబ్సైట్ లోపలికి వెళితే దొరుకుతాయి అన్నమాట. సో ప్రతి ఒక్కటి ఎలా డిజైన్ చేయబడిందంటే, ఒక ఎమోషన్కి ఒక టైం లైన్ ఉంటుందన్నమాట. ఎమోషన్ టైం లైన్ అంటే ఏంటి? సో ఎమోషన్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, ఎమోషన్స్ స్టార్ట్ కావడానికి రీజన్ ఏంటి, ఎమోషన్స్ అనేవి ఎలా ఎక్స్ప్రెస్ అవుతాయి, ఎమోషన్స్ వచ్చినప్పుడు మనిషి ఏం చేస్తాడనేది టైం లైన్ అనమాట. ఒకటి ఎందుకు వస్తుంది, ఎలా ఎక్స్ప్రెస్ అవుతుంది, వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇది ఒక టైం లైన్ అనమాట. సో ఈ టైం లైన్ గురించి మీకు యాంగర్ గురించి, ఫియర్ గురించి, అన్నిటి గురించి దీంట్లో తెలుస్తుంది.
నెక్స్ట్ వచ్చి ఎక్స్పీరియన్స్ అనమాట. సో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి. మనం ఏదైనా ఒక ఎమోషన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు, యాంగర్ అనే ఎమోషన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి డిస్గస్ట్ టైమ్ లైన్ అనమాట. డిస్గస్ట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు, సో డిస్గస్ట్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఒక మనిషి ఎక్స్పీరియన్స్ అవుతాడు అనేది మీరు దీంట్లో చూడొచ్చు అనమాట. అదేవిధంగా నెక్స్ట్ డిస్గస్ట్ ఇది ఎక్స్పీరియన్స్ తర్వాత రెస్పాన్స్, ఒక ఎమోషన్కి మనిషి ఎలా రెస్పాండ్ అవుతాడు, ఫర్ ఎగ్జాంపుల్ డిస్గస్ట్కి ఎలా రెస్పాన్స్ అవుతాడు అనేది ఇక్కడ చూడండి. 1 2 3 4 టైప్స్ ఆఫ్ రెస్పాన్సెస్. సో ఈ రెస్పాన్సెస్ కూడా మీరు ఈ అట్లాస్లో చూడొచ్చు. అదేవిధంగా స్ట్రాటజీస్, ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఇది దలైలామా కోరుకున్న సెక్షన్ అనమాట. ఈ సెక్షన్లో ఏముంటుందంటే మీకు యాంగర్, ఎక్సెసివ్ యాంగర్ వచ్చింది ఏం చేయాలి, సో ఎక్సెసివ్ సాడ్నెస్ వచ్చింది దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని మీకు ఒక వీడియో కూడా ఉంటుంది. ఈ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీడియో కంటే మీకు ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇండివిజువల్ సెక్షన్కి వెళ్ళి, సో మీకు ఏదైతే అట్లాస్ ఆఫ్ ఎమోషన్ స్ట్రాటజీస్లో ఉంటుందో మీకు ఇక్కడ డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్ మెథడ్స్ కానీ మీకు కంప్లీట్గా ఉంటాయి. ఇవన్నీ పిక్టోరియల్ మెథడ్లో ఉంటాయి. మీరు ఎక్కడ పోయి ఏదైనా రాసుకోవడము చేయడం అవసరం లేదు. జస్ట్ మీకు యాంగర్ వచ్చినప్పుడు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి, హ్యాపీనెస్ ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలని వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. బేసిక్గా ఈ వెబ్సైట్ ఏం చెప్తుందంటే మీకు ఎమోషన్స్ ఆఫ్ అట్లాస్ అనేది, వీళ్ళు చెప్పే దలైలామా చెప్పే కాన్సెప్ట్ ఒకటే అనమాట. దలైలామా ఏం చెప్తారంటే ఏదన్నా ఎమోషన్ వచ్చినప్పుడు సో దాన్ని కంట్రోల్ చేయాలంటే ఏంటంటే సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఆ ఎమోషన్ని అర్థం చేసుకోవడం. ఎమోషన్ని అర్థం చేసుకోవడం ఏంటంటే ఇదే ఎమోషన్ టైమ్ లైన్ అంటే ఏంటి, సో ఆ ఎమోషన్ పర్టికులర్ ఎమోషన్ అనేది ఎందుకు వచ్చింది, సో ఆ ఎమోషన్ వచ్చినప్పుడు నీలో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది ఎమోషన్, ఆ ఎమోషన్ ఇలా వచ్చినప్పుడు నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు అనేది టైమ్ లైన్ అనమాట. సో దీని గురించి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఒకసారి నీకు ఒక ఎమోషన్ వచ్చినప్పుడు నీకు ఎలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎలా రెస్పాన్స్ అవుతున్నావు, రెస్పాన్స్ అవ్వడానికి స్ట్రాటజీస్, సో ఇవన్నీ ఇచ్చేసారనుకోండి ప్రతి ఒక్క బేసిక్ ఎమోషన్కి మీరు ఆ ఎమోషన్ మీలో వచ్చిన వెంటనే మీకు ఇదంతా బ్యాక్గ్రౌండ్లో వచ్చి మీకు ఏంటంటే ఆ ఎమోషన్ అనేది ఎఫెక్ట్ లేకుండా సో మీరు ఎమోషనల్గా స్టేబుల్గా కావడానికి ఈ వెబ్సైట్ అనేది చాలా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. సో అంతేకాకుండా మీరు చూడండి ఈ ఎమోషన్ టైమ్ లైన్లోకి వెళ్ళినప్పుడు సో మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ. సో ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది, స్ట్రాటజీస్ కానీ, సో ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అంటే ఒక పీడిఎఫ్ కూడా ఉంటుంది దీని లోపల, సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది ఈ పీడిఎఫ్ వల్ల అంటే బేసిక్గా ఇన్ఫర్మేషన్ అసలు ఎమోషన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఇవన్నీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసింటారు. జీవితంలో ప్రతి ఒక్కరూ చూడాల్సిన వెబ్సైట్ ఏదన్నా ఉంది అంటే అది ఈ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ డెవలప్ చేసింది పాల్ ఎక్మాన్. పాల్ ఎక్మాన్ ప్రతిరోజు ఈయన టిప్స్ పంపిస్తుంటారనమాట. ఎమోషన్స్ మీదే కాదు, ఈయన దేనిపైన రీసెర్చ్ చేశారంటే లయింగ్, ఎవరన్నా మీతో అబద్ధం చెప్తున్నారా. ఈయన కూతురు కూడా ఉందన్నమాట. ఈయన కూతురు దేనిపైన రీసెర్చ్ చేస్తుందంటే యాంగ్జైటీ పైన, యాంగ్జైటీ డిజార్డర్స్ పైన ఈయన కూతురు రీసెర్చ్ చేస్తుంది. ఆమెను కూడా ఫాలో కావచ్చు. సో బోత్ ఫాదర్ అండ్ మదర్ వన్ ఆఫ్ ది గ్రేట్ సైంటిస్ట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైకాలజీ, ఎస్పెషల్లీ పాల్ ఎక్మాన్ అని ఆయన హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ఎమోషన్స్ అని కూడా మనం చెప్పచ్చు. సో ఈయన ట్విట్టర్ ఫాలో అయితే మీకు వచ్చే లాభం ఏంటంటే ఎవ్రీడే మీకు ఏదో ఒక టిప్ పంపిస్తారు ఆయన. ఆ టిప్ పంపిస్తే ఆ రోజు మీరు ఆ టిప్ నేర్చుకుంటే ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ లైఫ్. సో మీరు ఫాలో కావాల్సిన ఇటువంటి సైంటిస్టులు తప్పితే దొంగ బాబాలు, దొంగ టీచర్లు, మనకు బాబాలు ఎక్కువైపోయినారు. వాళ్ళ ఎమోషన్స్ గురించి చెప్పమంటే వాళ్ళు నోటికొచ్చి చెప్తుంటారు అనమాట. ఈయన అట్లాగా ఒక ఎమోషన్ గురించి ఈయన ఒక పాయింట్ చెప్పారంటే దాని వెనకాల రీసెర్చ్ ఉంటుంది, సైంటిఫిక్ బేసిస్ ఉంటుంది. ఇటువంటి వాళ్ళని మీరు ఫాలో కావాలి తప్పితే సో ఆ గురువు ఒక మెడిటేషన్ నేర్పిస్తాడు, ఆ మెడిటేషన్ వల్ల నాకు ఎమోషన్స్ తగ్గుతాయి, ఆ గురువుకే తెలియదు అసలు ఎమోషన్ అంటే ఏంటో, మీరు వాళ్ళని ఫాలో అయినారంటే వాళ్ళలాగే ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటారు. సో మీరు బెస్ట్ ఏంటంటే ఇట్లాంటి సైంటిస్ట్ని ఫాలో కండి. బెస్ట్ సైంటిస్ట్ ఫర్ ఎమోషన్స్ వచ్చి పాల్ ఎక్మాన్. థ్యాంక్ యూ.